హాయ్ వెల్కమ్ టు పవని హెయిర్ వ్లాగ్స్. ఈరోజైతే మన లాంగ్ వీడియో అయితే చూసేసేయండి. మేమైతే ఈరోజు జంతికలు చేస్తున్నాము. జంతికలతో పాటు ఇంకా మేము ఏమేమి చేసామనేది కూడా చూసేయండి. మేమైతే కారాలు అంటాము, జంతికలని కూడా అంటారంట. మీ సైడ్ అయితే వీటిని ఏమంటారో చెప్పండి. ఏం లేదు, ఆల్రెడీ షార్ట్ నేను అప్లోడ్ చేశాను, వీడియోలో కూడా చూసేయండి. ఒక గ్లాస్ నార్మల్ పప్పు తీసుకొని మిక్సీ పట్టేసేసి, మిక్సీ పట్టినాక ఏంటంటే మనము జల్లెడ పట్టుకుంటే మంచిది. ఎందుకంటే కారాలు కొంచెం మంచిగా రావాలి, విరిగిపోకుండా ఉండాలి, ఏవి అడ్డుపడకూడదు కదా కారాలకి. ఏవైనా అడ్డు ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది, చిన్న చిన్నవి కాబట్టి. జల్లెడ పట్టేసుకుంటే మటుకు అవన్నీ పోయి ప్లెయిన్గా ఉండిపోతుంది కాబట్టి బాగుంటుంది. అందుకే అలా చేసుకోవాలి. జీలకర్ర, వాము, సోంపు 3 వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని మనకు నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా అయితే కలపకూడదు, చేతులు నొప్పి తీసేస్తాయి. కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోండి మీరు, సరేనా? విన్నాం లెక్క షార్ట్లో అంటారా? సరే, షార్ట్లో కొంచెం త్వరగా చెప్పేస్తాను కదా అర్థం కాని వాళ్ళకి ఈ వీడియో. ఏంటి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అన్నీ వేసేసిన తర్వాత కలిపే టాస్క్ మటుకు మేము మా బావకి ఇచ్చేసాం. చూసారా, నూనె వేడి హాట్ ఆయిల్ వేసిండని చెప్పి పొడి చల్లుతున్నాడు మీద, కెమెరాకి పోజులు ఇచ్చుకుంటా. వచ్చేసాయి మన ఆయుధాలు, వీటిలోనే పెట్టి చేయాలని చూపిస్తున్నాను మీకైతే నేను ఇక్కడ. అంతే కదా, కారాల మిషన్ లేని కారాలు ఎక్కడైతే చెప్పండి, ఏమంటారు? అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? లిటరలీ నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏదైనా కొంచెం అలవాటు అయితేనే కదా ఏం మాట్లాడాలి ఏమని అర్థమయ్యేది. మా పిల్లలైతే అయ్యేదాకా చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి. వన్స్ ఒక బాయ్ కూడా వేయలేదు, అంటే ఒక చుట్టినామంతే. దాంట్లో కనిపించింటే అంతొట్టు అందరు తీసుకొని తినేసిండ్రు. టేస్ట్ చూడాలి కదా మరి ఎంతైనా. చూసారా మా అమ్మ ఎంత బాగా ఫ్రెష్ చేసేస్తుందో. చాలా కష్టపడాలి అయితే, ఏది ఈజీ రాదు కదా. తినడం ఒక్కటే ఈజీగా వస్తుంది, దాని వెనుక ఉన్న కష్టం ఇలా ఉంటుంది అనమాట. అలా పైకెక్కి మరీ ప్రెస్ చేయాలంటే చైన్ వస్తుందని అమ్మ ప్లేట్లలో కనిపించిన కవర్లన్నీ వాడేసేసింది పక్కన వీటినీటి. సర్లేమో ఏమని మా అక్క కూడా హెల్ప్ చేసింది. అక్కడ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మాడిపోతాయి కదా మళ్ళీ కారాలు. మాడిపోయినట్టు ఎవరు తింటారు చెప్పండి? అందుకు చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో. పిండి తింటాడంట మా వాళ్ళు, అందుకే పక్కా దబ్బొచ్చిండు. పిండి తిన్నీకి వచ్చిండు వీళ్ళిడికని. టేస్ట్ చూస్తుంటే బామ్మర్దిని వీడియో తీస్తుంటే బాగా చూసారా ఫేస్ కనపడకుండా ఎలా రక్షిస్తున్నాడో. చిన్న వేసేసింది మా మమ్మీ, చూసారా? ఇట్లా కూడా చేసుకోవచ్చు, టైం సేవ్ అయిపోతుంది. లేదు ఒకేసారి నొక్కుకోవాలనిపిస్తే మీ ఇష్టం. ఇంకా మా అక్క మా అమ్మ కూడా టేస్ట్ అయితే చూసేస్తుండ్రు, బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి, సరేనా? అట్లా 2-3 సార్లు చేసాము మేము చిన్నటి. తర్వాత ఒక్కరికైతే కొంచెం కష్టం అవుతుంది కదా అని మనమైతే రంగంలోకి వచ్చాను. హాయ్ చెప్తున్నాను మీకోసమే, అది తీసుకొని తినేసేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి, మీరు చేసుకుంటారు కదా అందుకే. చూసారు ఇక్కడ మా బావ ఉండ్రాలు తయారు చేస్తుండ్రు. వీళ్ళు ఒత్తి చేతుల్లో వస్తాయిలే ఉండ్రాలు తయారు చేద్దాం అనుకుంటుండో ఏమో, కాకపోతే అవి కూడా బాగున్నాయి. మేము చిన్న వేసేస్తుంటే మా బావ చూసారా ఎంత పెద్ద వేసేసేసిండో. బాగా తింటా బయట ఆడుకుంటుండ్రు నా పిల్లలందరూ. సూపర్ ఉన్నాయని చెప్తున్నాడు మీకు. మనం వచ్చేసాం ఇప్పుడు. అంతే, కారాలు పెట్టుకున్నామంటే ఒక్కళ్ళకే వస్తానంటే చేతుల్లో వస్తాయి. ఇలా మనుషులు మారుతూ నొక్కుతూ ఉన్నారంటే బాగా వస్తాయని బాగుంటుంది. ఒకరికే కాకుండా అమ్మకైతే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసామన్నమాట. వద్దులే అత్త పోత చేతులు వస్తాయి నీకు అని మా బాబు పంపించేసింది. వీళ్ళు ఉన్నోళ్ళే మేము ఉన్నోళ్ళు వస్తామని చెప్పేసి. అందుకే మా మమ్మీ మాకు పెట్టిస్తుంది దాంట్లో. తర్వాత అది కూడా చేయలేదులేండి, పైకి వెళ్ళి పని చూసేసుకుంది. ఇంట్లో పనులు ఎంత ఉంటాయి, అమ్మ ఒక్కటే చేసుకుంటుంది. ఇలా ఒట్టి పిండి కూడా తినేటోళ్ళు నాలుగు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది. నిజంగా ఒట్టి పిండి కూడా చాలా బాగుంది, ఉప్పగా కారకారంగా టేస్టీగా. ఇక్కడైతే జంతికలు పోటీ జరుగుతుంది, ఎవరు ఫస్ట్ తింటారా అనేసి.
ఇంతకైతే లేడీసే విన్ అయిపోయారు. మా పునీత్ అయితే నీళ్ళు తాగనీకి వెళ్ళిపోయిండు. తినేటప్పుడు కొంచెం వాటర్ అనేది దప్పికైతుంటుంటాయి కదా, అందుకని చెప్పి నేనే విన్ అంటుంది మా రిషి. ఇది చూసారా అద్విక్ గాడు ఎంతసేపు అయినా బయట కూర్చోమంటే కూర్చుంటాడు అలా చూస్తూ జనాలను. మామ వచ్చేసాక మామను పట్టుకొని ఆడిపించాలంటే ఒకళ్ళ తర్వాత ఎత్తుకొని పైకి అన్నాడు మా తమ్ముడైతే. ఇక్కడైతే మేము జంతికలు చేసి అలసిపోయామబ్బా. పచ్చడి వేసుకొని అన్నం తినేసేయాలి. చాలా బాగుంది పచ్చడి అన్నం. ఇక్కడ మా పునీత్ ఒక ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు చూడండి. మా అక్క అయితే ఆద్విక్ గాడే తిన్నిండు, పునీత్ తినలేకపోయిండు అని అంటుంది. నిజంగా పచ్చడి అన్నం చాలా బాగుంది. చూసారా వాడు ఎక్స్ప్రెషన్స్, వద్దు ఎంత ఏడ్చాడు అస్సలకి. వాడు అసలు తిండు. మా వాడు చూడండి తిని సూపర్ ఉందని ఎలా చెప్తున్నాడు. చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది నాకు. అక్క కూడా ఆశ్చర్యపోయింది, వీడు తింటుండు వాడు తినలేకపోయినని. మళ్ళీ వాళ్ళ చెల్లి కూడా తినింది క్యూటీ. చూసారా ఒక్కొక్కళ్ళని ఎత్తాలంట. ఒక్కళ్ళకి ఏదైనా చేస్తే ముగ్గురు వస్తారు నన్ను 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 అని. ఎవరి పిల్లలైనా ఇంతేనేమో మేబీ. ఇక్కడ మీకు ఏం జంతికలు చేసాం, ఎన్ని షేప్స్ చేసామని అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తానని చెప్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం చక్రాల టైప్ చేసినాం, తర్వాత కొంచెం స్మూత్ ఉండేది. ఈ ఉండ్రాళ్ళు అయితే మా బావ చేసిండు. మా రిషి కూడా చుట్టుతుంది అని మీకు చెప్తున్నాను. మా రిషి చేసిందని చెప్తే కాదు మేము బావ చేసిండు అంటుంది మా అక్క. అవునా అనుకున్నా, నేను కూడా వీడియో చూసా. అంటే నేను అప్పటికి వచ్చేటప్పుడు రిషి కూడా చేసింది, అంటే వాళ్ళ మా పెదనాన్నని చూసి ఆమె నేర్చుకుంటుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, నెక్స్ట్ లాంగ్ వీడియోలో. మీరైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఛానల్ని